ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో దేవేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయగా గోవింద్పేట్లో అప్పాల గణేష్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో సర్పంచ్ పదవికి నామినేషన్ వేయడం జరిగిందని, ప్రజలు భారీ మెజారిటీతో తనను గెలిపిస్తే ప్రజలకు రుణపడి ఉంటానని, అంకాపూర్ గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు. గ్రామ ప్రజానికానికి ఎస్సీ బీసీ కులాలకి కానీ మైనారిటీ వర్గాలకు కానీ పేరు పేరున కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ఆల్రెడీ అభివృద్ధి చెందిన గ్రామం, ఇంకా ఇక్కడ కొన్ని రుగ్మతలు ఉన్నాయి. మౌలిక సదుపాయాల విషయంలో కూడా కొన్ని ఏరియాల్లో చాలా అధ్వానమైన పరిస్థితి ఉంది. వాటిని గ్రామ పెద్దల సహకారంతో గత పెద్ద మనుషులు కానీ గత నాయకులు కానీ వాళ్ళ అనుభవాలు, సలహాలు, సూచనలు తీసుకొని ఈ గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు కృషి చేస్తానని మీ అందరి ముందర తెలియజేస్తున్నాను. నేను వీడీసీ ప్రెసిడెంట్ గా చేసి గ్రామ ప్రజల మన్ననలు పొంది ఎలాంటి అవినీతి లేకుండా గ్రామ అభివృద్ధికి ఎలా ముందుకు నడపాలో చూపించినాను. ఒక సంవత్సరంలోనే అన్ని పనులు చేయగలిగిన నేను 5 సంవత్సరాల పదవి కాలం ఇస్తే ఈ గ్రామాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి అందరి సహకారంతో ముందుకెళ్లి ఈ గ్రామాన్ని ముందటికి తీసుకెళ్లాలన్న ఒక లక్ష్యం ఉంది. కాబట్టి అందరి ఆశీస్సులు కావాలని, గ్రామ ప్రజల సహకారం నాకు ఉండాలని, అలాగే ఇక్కడ మా పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వారి సలహాలు సూచనలు తీసుకుంటూ ఈ గ్రామాన్ని ముందటికి తీసుకెళ్తానని తెలియజేస్తున్నాను.